నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు. మేజర్గా ఇండియన్ రెజ్యూమేస్ దుబాయ్లో ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా? రీజన్ ఏంటో నేను చెప్తా. అక్కడ మనం అక్కడి అడ్రస్తో పెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అడ్రస్ ఇక్కడ రాగానే చేంజ్ చేయాలి, లేకపోతే ఇక్కడికి అప్లై చేసుకున్నప్పుడు అడ్రస్ చేంజ్ చేయాలి. అండ్ అనవసరమైన డీటెయిల్స్ అసలే పెట్టొద్దు అందులో. ఎట్లా అంటే క్యాస్ట్, రిలీజియన్, ఊరు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక నేషనాలిటీ పెడితే సరిపోతుంది. పేరు, నేషనాలిటీ అండ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా అవసరం లేదు. ఒక ఫోటో పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చి జాబ్ అప్లై చేసుకునేటప్పుడు కానీ ఇండియాలో ఉండి అప్లై చేసుకునేటప్పుడు దుబాయ్ ఎన్వైర్న్మెంట్కు ప్రకారంగా చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి, దాని తర్వాత స్కిల్స్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్, దాని తర్వాతనే హాబీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అది కూడా అవసరం ఉంటేనే. ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ తర్వాత స్కిల్స్ చెప్పుకోవాలి ఎక్స్పీరియన్స్ కంటే ముందు. ఇంట్రడక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్పెషలిస్ట్ అనుకో, ఐఎమ్ ఐటీ స్పెషలిస్ట్ విత్ ఓవర్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 13 years అట్లా పెట్టుకొని దుబాయ్ని హైలైట్ చేయాలి. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇన్ దుబాయ్ అండ్ ఐ ఫీల్ దుబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అంటే ఇది బెస్ట్ ప్లేస్ నా జాబ్ చేయడానికి అన్నట్టు దుబాయ్లో ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టు పెట్టుకోవాలి. స్కిల్స్ నువ్వు అక్కడ ఒక పని చేసి ఇక్కడ వేరే జాబ్కి అప్లై చేసుకుందాం అనుకుంటే దానికి తగ్గట్టు నువ్వు రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి. నాకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి వేరే డెసిగ్నేషన్ పెట్టుకున్నావు అనుకో, అది వర్కౌట్ కాదు, చూడగానే రిజెక్ట్ చేసేస్తావు. సో ఇక్కడ నువ్వు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకున్నావో దానికి తగ్గట్టు నువ్వు చేసిన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ని మార్చుకోవాలి. అక్కడ నువ్వు మేనేజర్గా చేసినావు అనుకో, ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ ఆఫీస్గా ఎట్లయినా చేయాలనుకుంటే దానికి తగ్గట్టు చేసుకోవాలి. జాబ్ వైజ్గా మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాలి. నీ ఇండియన్ నెంబర్ పెట్టినావు అనుకో వర్కౌట్ అవుతుంది. నీ ఇక్కడికి వచ్చి అప్లై చేసుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాలి. అండ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి నువ్వు అక్కడ నుంచి అప్లై చేసుకున్నప్పుడు ఐఎమ్ స్టిల్ ఇన్ ఇండియాలో ఉన్నా కాబట్టి ప్రజెంట్ లొకేషన్ ఇండియా, ఫోన్ నెంబర్ అని మనం మెన్షన్ చేయాలి. ఏవి మెన్షన్ చేయకపోతే ఇక్కడ ఉండి కూడా ఇండియా నెంబర్ పెట్టినాం అనుకుంటారు. సో ప్రాపర్గా మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని స్కిల్స్ ప్రజెంట్ చేస్తే ఈజీగా వేకెన్సీస్ దొరుకుతాయి. అండ్ దీనికి తగ్గట్టు ట్రాప్లో పడకుండా ఏం చేయాలి, ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో చేసిన. అది హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే. అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే దాన్ని చెక్ చేసేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.